నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్‌కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చేపాటికి తుంగభద్ర ప్రాజెక్టులోన ఈ ఖరీఫ్, రబీ సీజన్‌కి మనం ఎంత నీరు వాడుకోవాలి అన్న సందిగ్ధతపై వీడియో అయితే చేయడం జరుగుతుందనమాట. ఇక్కడ వచ్చేపాటికి తుంగభద్ర ప్రాజెక్ట్ వచ్చేసి అధికారులు నిన్న అనగా 11వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం మంగళవారం 5 గంటలకైతే తుది నిర్ణయానికి వచ్చారు. ఎక్కడ తిరిగి నీళ్ళు అయితే వదులుతాము, అది ఏ స్టేజ్లో అనేది ముఖ్యంగా చూసుకున్నట్లయితే తుంగభద్ర ప్రాజెక్టు 126వ ఖరీఫ్ అంటే ముంగారు సీజన్ నీటిపారుదల సలహా కమిటీ నిర్ణయాలు చూసుకున్నట్లయితే తేదీ 11/8/2026 నాడు జరిగిన తుంగభద్ర ప్రాజెక్టు 126వ ఖరీఫ్ ముంగారు సీజన్ నీటికి పారుదల సహాయ కమిటీ గారు గౌరవ అధ్యక్షులు, మంత్రులు, శాసనసభ్యులు, మలయలు, పార్లమెంట్ సభ్యులు, ఎంపీలు, విధాన పరిషత్ సభ్యులు, ఎంపీటీసీలు, ఇలా జిల్లా కలెక్టరు, నీటిపారుదల అధికారులతోన అంటే ఆ శాఖకు సంబంధించిన అధికారులతోన మీటింగు పెట్టడం జరిగింది. విస్తృతంగా ప్రవహిస్తున్న ఈ ఎల్నినో, సూపర్ ఎల్నినో కరువు పరిస్థితులను అనుకూలం చేసుకొని మనం ప్రస్తుతం లభ్యమవుతున్న నీటిని ఆధారంగా తాగునీటితో సహా మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ వచ్చేపాటికి కాలువ పేరు వచ్చేసి తుంగభద్ర ఎడమగట్టు ప్రధాన కాలువ. ఇక్కడికి వచ్చేపాటికి నీటి విడుదల చేయు కాల పరిమితి నిబంధనలు మనం చూసుకున్నట్లయితే 11/8/2026 నుంచి 10/11/2026 అంటే ఇక్కడ చూసుకోవచ్చు దరిదాపు 3 నెలలు అంటే 90 రోజులు మాత్రమే 4100 క్యూసెక్స్ అయితే ఎత్తడం జరుగుతుంది. లేదా కాలువ పరిస్థితిలో అంటే నీళ్లు డ్యాంలో ఉన్నంత వరకు ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తామని చెప్పారు. అలాగే తుంగభద్ర కుడికట్టు ఎగువ స్థాయి కాలువ అలా చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేపాటికి 11/8/2026 నుంచి 10/11/2026 వరకు 90 రోజుల వరకు 1200 క్యూసెక్లు మాత్రమే వాడుకోవాలని చెప్పారు. కాలువ పరిధిలో నీటి లభ్యత అంటే పైనున్న ఎగునున్న ప్రాంతాలలో వర్షాలు వచ్చి మళ్ళీ డ్యామ్లోకి నీళ్ళు వస్తే ఖచ్చితంగా ఇస్తామని చెప్పినారు. అలాగే ఇక్కడ వచ్చేపాటి తుంగభద్ర కుడిగట్టు కాలువ దిగువ స్థాయి కాలువ, తుంగభద్ర కుడికట్టు దిగువ స్థాయి కాలువ ఇక్కడ వచ్చేపాటికి మూడోది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేపాటికి 11/8/2026 అంటే నిన్నటి నుంచి ఒక 90 రోజులు సేమ్ డేట్ అంటే 10/11/2026 రోజు మనకు 650 క్యూసెక్లు అయితే ఎత్తుతారు. ఇవన్నీ చెప్పినట్టు కూడా డైలీ 4100 క్యూసెక్లు ఫస్ట్ది, సెకండ్ది వచ్చేసి 1200 క్యూసెక్లది, మూడు వచ్చేసి 650 క్యూసెక్లు రోజు మనకు ఇడుస్తారనమాట. కాలువలో నీళ్ళు ఎన్ని లభ్యమైతే అన్ని నీళ్ళు అయితే మీకు విడుస్తారని చెప్పారు. అలాగే రాయబసవన్న కాలువ ఇక్కడ వచ్చేప్పటికి 1వ తారీఖు 1వ నెల 2026 నుంచి 10వ తారీఖు 12వ నెల 2026 అంటే దరిదాపు జనవరి నుంచి స్టార్ట్ అయినాయి నీళ్ళు. ఇక్కడికి వచ్చేప్పటికి ఈ సంవత్సరం ఆఖరి వరకు అంటే జనవరి కాకుండా డిసెంబర్ వస్తుంది కదా, డిసెంబర్ నెల నుంచే ఇక్కడ బంద్ చేయడం జరుగుతుంది. ఇది మనం చూసుకోవచ్చు. ఈ సంవత్సరం మనకు ఫస్ట్ నుంచి ఉంది కదా 180 క్యూసెక్ల చొప్పున డైలీ ఈ కాలువ పరిమితిలో అంటే దాంట్లో నీళ్ళు ఉంటే కాలువలో ఎన్ని పరిమితికి మించి లేకుంటే పరిమితికి లోపటం బట్టి ఎక్కడ వీలైతే అంతవరకు నీళ్ళు అయితే ఎత్తుతామని చెప్పినారు అనమాట. అంటే దరిదాపు ఇది మనకు ఒక సంవత్సరం పాటు నీళ్లు వదులుతున్నారు. ఇక్కడ వచ్చేప్పటికి తుంగభద్ర ఎడమగట్టు ఎగువ స్థాయి కాలువ అంటే ఎగువ స్థాయి కాలువ వచ్చేప్పటికి 11/8/2026 నుంచి 10/11/2026 సంవత్సరం వరకు అంటే 90 రోజులు రోజుకు 25 క్యూసెక్ల చొప్పున లేదా జలాశయంలో నీటి మట్టం 1585 అడుగులు ఉండే వరకు రెండిట్లో ఏది ముందైతే అది వస్తుందంట. అలాగే నది ద్వారా చెరువులు నింపడం ఇది వచ్చేసి ఇక్కడికి వచ్చేప్పటికి 11/8/2026 నుంచి 17/8/26 వరకు
మనం చూసుకున్నట్లయితే సుమారు 500 క్యూసెక్ల చొప్పున నది ఆధారిత చెరువులకు ఈ రెండిట్లో ఏది ముందైతే అదే వస్తుందన్నమాట. ఇక చూసుకోవచ్చు, ఇక్కడ మనం ప్రస్తుతం నీటి పరిమాణం అనేది లభ్యత పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి మున్ముందు వచ్చే ఇన్ఫ్లో, చేరే నీరు వ్యత్యాసం లేక తక్కువ ఎక్కువ ఆధారంగా చేసుకొని 10/9/2026 నాడు మరొక నీటిపారుదల సలహా కమిటీ ఏర్పాటు చేసి సవరించిన షెడ్యూల్ని ప్రకటిస్తారు. ఇట్లో మీ శివరాజ్ అంటే మనం చూసుకోవచ్చు, ఆయన నీటిపారుదల సహాయ కమిటీ మేనేజర్ అనమాట. ఇక్కడ వచ్చేప్పటికి మనం చూసుకోవచ్చు, తుంగభద్ర ప్రాజెక్టులోన ఎన్ని నీళ్ళు అంటే ప్రజెంట్ 82 టీఎంసీ ఉంది. 82 టీఎంసీ మనం ఎలా వాడుకోవాలి ప్రస్తుతానికి. మళ్ళీ అయిన తర్వాత మనకి 9 నెలల్లో అనగా రేపు నెల 10వ తారీఖు మళ్ళీ ఖచ్చితంగా మీటింగ్ పెడతారు. ఎందుకంటే ఇప్పుడు ఏమన్నా వర్షాలు పెరిగితేగిన సెప్టెంబర్ 10వ తారీఖు మళ్ళీ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ సమావేశం మా ఉద్దేశం వచ్చేసి మళ్ళీ ఈ నెలలో ఏమన్నా పెరిగితేగిన నీళ్ళు ఎంత ఇస్తామని చెప్తారు. అంటే ఇప్పుడు చెప్పిందే గ్యారెంటీ ఏం లేదు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినప్పుడు కూడా ఏం చెప్పినారు, నీళ్ళు అయితే విడిచము, నీళ్ళు లేవు అన్నారు. మళ్ళీ ఇప్పుడు నీళ్ళు వచ్చేపాటికి నీళ్ళు ఇడుస్తాము 90 రోజులు అంటున్నారు. దీన్ని బట్టి మనకు ఒక నిర్ణయానికైతే వచ్చే అవకాశం కనిపిస్తుంది అనమాట. అంటే ముందు చూసుకోవాలా, నీళ్ళు ఎంత వస్తాయని చూసుకొని నీళ్ళు అనేది విడిచడం జరుగుతుంది. మనం చూసుకోవచ్చు, తుంగభద్ర ఎడమగట్టు ప్రధాన కాలువ, తుంగభద్ర కుడిగట్టు ఎగువ స్థాయి కాలువ, తుంగభద్ర కుడిగట్టు దిగువ స్థాయి కాలువ, రాయబసవన్న కాలువ, తుంగభద్ర ఎడమగట్టు ఎగువ స్థాయి కాలువ, నది పారక, ఇట్లా 6 రకాలుగా విభజించి చెప్పారనమాట. అలాగే మనకు నిన్న చూసుకున్నట్లయితే ఎడమదండి ప్రాజెక్టుకి అయితే నీళ్ళు ఎత్తినారు నిన్న. ఇది వచ్చేసి నిన్న 5 గంటలకే పూజ చేసి ఎత్తినారనమాట ఎడమదండి కాలువకి. ఇక్కడ నీళ్ళు వచ్చేసి మనకి దరిదాపు ఒక 2000 క్యూసెక్స్ అయితే వెత్తడం జరిగింది. అది ఇన్ఫ్లో వచ్చే కొద్దీ పెంచుకుంటూ వెళ్తారు అనమాట. ఇక ఇదండి వీడియోగిన. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.